డిన్నర్ కోసం చేసిన స్పెషల్స్ అయితే ఇవన్నమాట. ఈ స్పూన్లు బాగా నచ్చి అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించాను. కరెక్ట్గా ఇదే రోజుకి వచ్చాయి. రాగానే ఓపెన్ చేసేస్తున్నాం. సో మా డిన్నర్ స్పెషల్స్ ఏంటంటే, డిన్నర్ స్పెషల్స్ చూపిస్తున్నానని చెప్పి వ్లాగ్ అది అనుకునేరు, కాదండి, ర్యాండమ్ థింగ్స్ అనమాట. సో ఈ 1 వీక్లో నేను చేసుకున్న కొన్ని పనులన్నీ ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే డిన్నర్ స్పెషల్స్ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా, మీరు చూసేసి ఉంటారు అనుకుంటున్నాను. చూడకపోతే కనుక జస్ట్ అలా చెప్పేస్తాను. ఆలూ పరోటా చేశాను, సాంబార్ రైస్, అలాగే కర్డ్ రైసు, ఇంకా ఆవడలు వేశాను. ఇంకా అదే గారెలు ఉంటే కొన్ని తీపి గారెలు కూడా వేసేసాను అనమాట. ఇంకా అంతే. ఒకరోజు అలా ఎమ్మీగా ఎందుకో డిన్నర్ చేయాలనిపించింది. సో అట్లా చక్కగా అన్నీ వండి పెట్టేసి ఎమ్మీగా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంక ఇప్పుడైతే పండు మిర్చి బాగా వస్తున్నాయి కదా, నేను కూడా మొన్న తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళినప్పుడు. మామూలుగా పచ్చిమిర్చితో చేసిన టమాటా పచ్చడి కన్నా పండు మిర్చితో చేసిన టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇంకా అవి సీజన్ వస్తున్నాయి కదా అని చెప్పి వాటితో చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంక ఇప్పుడు దొరుకుతాయి కదా, వాటిని ఇలా చక్కగా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నిలవ పచ్చడే కాకుండా అప్పటికప్పుడుగా కూడా చేసేసుకున్నా బాగుంటుంది టేస్టు. లాస్ట్ వీక్ అంతా నాన్ వెజ్లు మయం అయిపోయింది కదా, ఇంకా అందుకని కొంచెం మొహం మొత్తేసినట్టు అయిపోయి ఈ వీక్ అంతా వెజ్ కర్రీస్ ఇంకా యమ్మీగా చేసుకుని తినాలనిపించింది. సో అందుకని చెప్పి ఎక్కువ వెజ్ మీల్సే ప్రిపేర్ చేశాను ఈ వీక్ అంతా కూడా. దట్టు ఇష్టమైన కర్రీస్ అలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ చూసారా మరమరాల చాటు, ఇంకా అదైతే మా అమ్మాయి ఓన్గా ప్రిపేర్ చేసుకుంది. ఇంకా అదే నేను టేస్ట్ చేసి చూస్తున్నాను. కొంచెం లెమన్ అది తగ్గిందమ్మా అని చెప్పి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్న కొద్దీ అమ్మకి కొంచెం రెస్ట్ వస్తుంది కదా, అట్లా మా పిల్లలు కొన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోగలిగే స్నాక్స్ అవి కూడా వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య అయితే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు, నువ్వు సేఫ్ సైడ్కి వచ్చేసావు, మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, చక్కగా నీకు రెస్ట్ ఎక్కువ వచ్చేస్తుందని. నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడమే కాక నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కుదిరినప్పుడల్లా. సో ఇంక ఇక్కడైతే వంకాయ బజ్జీ చేసేస్తున్నానండి. ఎంత బాగుంటుందో కదా టేస్ట్, మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చిన్నదే తెచ్చాను, మీడియం సైజ్ వంకాయ తెచ్చి చక్కగా నూనె రాసి కాల్చేసాను. ఇంకా కాల్చిన వంకాయకి పైన పెచ్చు అంతా తీసేసుకొని లోపల పుచ్చు ఏమన్నా ఉందేమో చెక్ చేసుకున్నాను, ఏమీ లేదు. ఇంకా దానిలో చక్కగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ అది వేసుకుని ఇంకా పోపు పెట్టేసాను అనమాట. మామూలుగా అయితే పచ్చి కూడా కలిపేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇంకా సరే ఈసారి అలా ఫ్రై చేసి వేద్దామని చెప్పి పోపులోనే పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా తాలింపు పెట్టేసుకుని కొంచెం లెమన్ పిండేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే అప్పటికప్పుడు తింటేనే నెక్స్ట్ డేకి తినాలంటే అంత బాగోదు, చప్పగా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. సో దానికి కాంబినేషన్గా పప్పుచారు అయితే పెట్టేస్తున్నాను ఒక పొయ్యి మీద. యమ్మీగా పప్పుచారు అలాగే వంకాయ బజ్జీ సూపర్ కాంబినేషను. యమ్మీగా డిన్నర్ని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకా మీతో చెప్తూనే ఉంటాను కదా, మార్నింగ్ అయితే సింపుల్గా చేసేస్తాను నాకు పిల్లలకే కదా, ఈవినింగ్ మాత్రం కొంచెం స్పెషల్గా అలా వేడివేడిగా తినొచ్చు కదా, మా వారు ఉంటారు ఇంకా పిల్లలు కూడా వేడిగా తినొచ్చు అని చెప్పి ఈవినింగ్స్ మాత్రం కొంచెం స్పెషల్గా చేయడానికే చూస్తాను. ఇంకా నేను చేసుకునే వీక్లీ మీల్ ప్రిపరేషన్ అంటూ అంత ప్రత్యేకంగా ఏమి ఉండదు, ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను మీతో, నాకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అలా కన్జ్యూమ్ చేయడం అంటే అంత ఇష్టం ఉండదన్నమాట. ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకుని, కాకపోతే నేను చేసుకునే కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి, అవి షేర్ చేస్తాను. ఇంక ఇది కూడా మెయిన్గా కొబ్బరి కర్రీస్లో కానీ చట్నీల్లో కానీ, ఇంకా అందుకని చెప్పి ముందే ఇలా కాయలు తెచ్చి కొట్టేసి ఇలా తీసేసి పెట్టేసుకుంటాను అనమాట. ప్రతిరోజు దాన్ని కొట్టి తీసుకోవాలంటే అవ్వదు కదా, అంత కన్జ్యూమ్ కూడా చేయలేము ఒక కాయ కొట్టామంటే. సో అందుకని చెప్పి వీక్కి అయితే ఒక 2 కాయలు కొబ్బరికాయలు కొట్టేసి చక్కగా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటాను. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయను, ఎందుకంటే ఒక్కొక్క కర్రీలోకి తురుముకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచేసుకుంటాను. చట్నీకి కర్రీస్కి ఇలా యూజ్ చేసేస్తాను అనమాట. ఇంకా అలాగే కార్న్, ఇప్పుడు కార్న్ అది కూడా అలాగే గ్రీన్ పీస్ ఇవి బాగా దొరుకుతాయి కదా, సో ఇవి కూడా తెచ్చేసుకుని ఇలా ఒలిచేసి పెట్టేసుకుంటాను, ఫ్రీజర్లో పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్కైనా స్నాక్స్కైనా వెంటనే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి రెగ్యులర్గా తెచ్చిన ఆకుకూరలు ఏదో ఒకటి వారంలో ఒక 2 అయితే ఉండేలా చూసుకుంటాను. ఆ తెచ్చిన వెంటనే వాటిని ఒలిచేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఎప్పుడన్నా వీక్ మధ్యలో వండుకోవాలన్నా కూడా చక్కగా ఒలిచి పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. అలా పెట్టేస్తే వడిలిపోయినట్టు అయిపోద్ది కదా, తేగానే కావాల్సింది వాడేసి మిగిలింది అయితే ఇలా బాక్స్లో పెట్టేసి ఉంచేస్తాను.
ఇంకా అలాగే ఎగ్స్ వీక్ స్టార్ట్ అవుతుందంటే ఇంకా మనకి పిల్లలకి హడావుడిగా అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలని ఉంటాం కదా, టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఈ ఎగ్స్ ఉంటే మాత్రం బ్రేక్ఫాస్ట్కైనా అలాగే లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి ఎగ్స్ కూడా కంపల్సరీ పెట్టుకుంటాను. వీక్ స్టార్టింగ్లోనే వెజ్జెస్ తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నాన్ వెజ్ తీసుకొచ్చేటప్పుడే మా వారు ఇలా ఒక ట్రే తీసుకొచ్చేస్తారు. సో ఇంకా అవి ఆల్మోస్ట్ 2 వీక్స్ అన్నట్టు వచ్చేస్తాయిలేండి. అప్పుడప్పుడు బాయిల్ చేసి ఇస్తాను పిల్లలకి, లేదంటే ఆమ్లెట్గా ఫ్రైడ్ రైస్లో ఇలా ఎక్కువే యూజ్ చేసేస్తాను. కొన్ని హ్యాండీగా ఇలా ఎదురుగా పెట్టేసుకుని ఇంకా కొన్ని అయితే బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేస్తాను. ఇంకా అలాగే నేను చేసుకునే ఇంకొక ప్రిపరేషన్ ఏంటంటే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ చట్నీల్లోకి ఇది కొంచెం టైం టేకింగ్ కదా, అందుకని పల్లీలు జస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. పైగా మా వారు ఏంటంటే ఇవి తింటారు కూడా, సో అందుకని చెప్పి ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇవైతే ఆర్గానిక్ పల్లీలు అండి, మొన్న రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా అవే ఫ్రై చేసి పెట్టేస్తూ ఉన్నాను. చాలా స్వీట్గా ఉన్నాయి ఇవైతే. ఏదైనా ఆర్గానిక్ ఫార్మింగ్కి నార్మల్ దానికి ఎంత డిఫరెన్స్ అనిపించింది. పల్లీలు ఒట్టి తింటున్నా కూడా చాలా టేస్టీగా అనిపించాయి. ఇంకా ఇలా ఫ్రై చేసుకుని వాటిలో బెల్లం పెట్టుకుని తింటే ఇంకా అసలు సూపర్ అనమాట. మోస్ట్లీ నా మీల్ ప్రిపరేషన్స్ అంటే ఇవే ఉంటాయండి వీక్కి, ఇంకా అంతకు మించి వెళ్ళను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. సండే ప్రిపేర్ చేస్తాను అనమాట నాన్ వెజ్ కర్రీస్కి. సో ఇంకా ఏదన్నా మిగిలితే ఇంకా వీక్లో వెజ్ కర్రీస్లో వేయాల్సి వస్తే ఇంకా అది అలా వాడేస్తాను. అంతే తప్ప ఎక్కువగా దాన్ని కూడా ప్రిజర్వ్ చేసి పెట్టను, ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ స్మెల్ టేస్ట్ అన్నీ బాగుంటాయని నా ఫీలింగ్. సో అందుకని చెప్పి కొన్ని ఇలా టైం టేకింగ్ మాత్రం కొన్ని అలా తీసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఈ రవ్వ అయితే అప్పుడు అమ్మ పంపించింది, బియ్యం రవ్వ, పేరు గుర్తురాట్లేదు, అది కొంచెం పురుగు పట్టినట్టు అనిపించింది అనమాట. సో ఇంకా అందుకని చెప్పి పైన ఎండలో పెట్టేశాను. ఇంకా దీంతో ఉప్మాలాగా చేసుకోవచ్చు, ఇంకా పులిహోర చేసుకోవచ్చు, చాలా రకాలు ఉంటాయి కదా, ఇష్టంగా తింటాను, నాకు ఇష్టం అనమాట. ఇంకా అందుకని పైగా మా అమ్మ ఇది తిరగల్లో ఇసిరి పంపించింది, చాలా ప్రీషియస్ కదా, ఇంకా కొంచెం అలా పురుగు వచ్చినట్టుంటే ఎండలో పెట్టేశాను. ఈ చలికాలం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనం రెగ్యులర్గా వాడకుండా వదిలేసామా దానిలోకి ఏదో ఒకటి చేరిపోద్ది. అలా కొంచెం చెమ్మగా పురుగుగా అనిపిస్తే ఎండలో పెట్టేసి వచ్చాను. అలాగే ఈ ఇలాంటి మొక్కలకి ఏంటంటే రెగ్యులర్గా వాటరింగ్ అది ఏం చేయక్కర్లేదు. ఇంకా 3-4 డేస్కి ఒక్కసారి లేదా 1 వీక్ ఒక్కసారి అన్నట్టు అలా బౌల్లో వాటర్ పోసేసి పెట్టేస్తాను. చక్కగా రూట్స్ అన్నీ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇంకొక 1 వీక్ అయితే ఫుల్గా ఎంజాయ్మెంట్లో అయిపోయింది. ఇంక ఈ వీక్ అంతా పనిలో పడిపోయాను అనమాట. ఇంక అన్నీ సెట్ చేసుకోవడం, మళ్ళీ అన్నీ తీసి కొంచెం క్లీన్ చేసి రీఅరేంజ్ చేసుకోవడం, ఇంకా అట్లా. అమ్మ వాళ్ళు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు. సో ఇంకా ఈ పిల్లలు ఈ హడావుడి ఇంకా రెగ్యులర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నాకు కూడా. ఇంక ఈ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అయితే కొంచెం డస్టీగా అనిపిస్తున్నాయి. ఇంకా సరే వాష్ చేసేద్దాంలే అని చెప్పి అవైతే తీస్తూ ఉన్నాను. నార్మల్గా అయితే దులిపేసి వేసేస్తూ ఉంటాను, అంటే క్లాత్వే అనమాట అవి, చక్కగా ఈజీ మెయింటెనెన్స్ కూడా. ఇంకా సరే ఇంకా చాన్నాళ్ళు అయిపోయింది కదా వాష్ చేద్దామని చెప్పి ఇంకా అవైతే తీసేసాను. మెయిన్గా నేను అవి కొనడానికి కూడా రీజను వాషబుల్. సో పైగా నాకు ఆ డిజైన్, ఆ లీఫీ డిజైన్ కూడా బాగా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి అవి తీసుకున్నాను. మెయింటెనెన్స్ చాలా ఈజీ. ఇవైతే మామూలు బట్టలతో వేసేసినా కూడా కలర్ ఏమీ ఫేడ్ అవ్వదు. బట్ నేనేంటంటే జస్ట్ ఇంకా సపరేట్గా వాష్ చేద్దాంలే అని చెప్పి వేస్తూ ఉన్నాను. ఆల్రెడీ రెగ్యులర్ వాష్ అయితే అయిపోయినాయి రెగ్యులర్ బట్టలు. సరే వీటిని ఒక్కదాన్ని జస్ట్ నార్మల్ వాష్లో వేసేస్తున్నాను. నేనైతే ఆల్మోస్ట్ అన్ని వాషింగ్ మిషన్లోనే వేసేస్తానండి. డోర్ మ్యాట్స్ కానీ, ఫుట్వేర్ కానీ, ఇలా ఈ మ్యాట్స్ ఏవైనా, ఈవెన్ డైనింగ్ టేబుల్ కవర్ కూడా నేను వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. చక్కగా నీట్గా వాష్ అయిపోద్ది. ఒక్కటే మనం ఏంటంటే మరి ఓవర్లోడ్ చేయకుండా చూసుకుంటే మిషన్ లైఫ్ అది బాగుంటుంది. బ్లాంకెట్స్ కానీ, టాయ్స్ కానీ అన్నీ. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సాఫ్ట్ టాయ్స్కి కొంచెం ఎక్కువగా స్క్వీజ్ అవ్వకుండా ఉండే ఆప్షను, అలా కొన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం వేసిన వస్తువు పాడవదు, చక్కగా క్లీన్ కూడా అవుతుంది. ఇంకా డిటర్జెంట్ అయితే ఇంకా ఇదేనండి. ఇంకా నేను వేరే ఫ్రెషనర్స్ అవి ఏం వాడను, ఎందుకో నాకు ఆ స్మెల్ అది అంత నచ్చదనమాట. సో అందుకని ఓన్లీ డిటర్జెంట్ ఒక్కటే యూజ్ చేస్తాను. ఇంకా బ్లాంకెట్స్కి ఇలాంటి వాటికి అయితే డెటాల్ యూజ్ చేస్తాను. అంతకుమించి కంఫర్ట్లు ఇవి ఎందుకో నాకు ఆ స్మెల్ అంత నచ్చదనమాట. సో అందుకని అవి అయితే యూజ్ చేయను.
ఇంకా మ్యాట్స్ అయితే వాష్ చేసేసాను కదా, ఇంకా టేబుల్ అది క్లీన్ చేసుకున్నాం అని చెప్పి ఇంకా ఈ క్లీనింగ్కి కూడా నేను ఇంట్లో ఉన్న పాత క్లాతులు అవి యూజ్ చేస్తాను. ఇంకా అవేమీ లేవు అనుకున్నప్పుడే కొంటాను తప్ప మ్యాక్సిమం సాఫ్ట్గా ఉన్న క్లాతులు ఉంటాయి కదా, అంటే పిల్లల టీషర్ట్స్ ఇలాంటివి ప్రత్యేకంగా కొనకుండా ఇంట్లో ఉన్నాయి చక్కగా రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే క్లీనింగ్కి నేనైతే ఈ కాలీనే యూజ్ చేస్తానండి. చక్కగా క్లీన్ అవుతుంది, ఒక మంచి లైట్గా ఒక ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి కాలిన్తోనే క్లీన్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా చక్కగా టేబుల్ అంతా నీట్గా ఉంది, క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉందన్నమాట. అంటే థింగ్స్ ఏమి లేవు కదా, థింగ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువ స్టఫ్ కూడా పెట్టాలండి టేబుల్ మీద, మరీ క్లమ్జీ అయిపోతుంది. జస్ట్ కొంచెం ఆ గ్రీనరీ అలాగే ఒక ఫ్రూట్ బాస్కెట్ ఉంచుతాను ఇంకంతే. రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి అంత డస్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఇంకెలా మ్యాట్స్ ఇవి తీసినప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఈ వుడ్ ఫర్నిచర్ మీద మాత్రం అసలు డస్ట్ ఊరికే కనిపిస్తుంది. దట్టు బ్లాక్ కానీ బ్రౌన్ కలర్ కానీ ఉన్న ఫర్నిచర్ మీద అయితే అసలు చెప్పక్కర్లేదు, ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇంక ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి, లేదంటే చూడటానికి ఆ డస్టీగా చాలా చిరాగ్గా అనిపిస్తాయి. దట్టు మనం ఇవన్నీ అంటే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫుడ్ తినడానికి కానీ ఇలాంటివి, కంపల్సరీ మనం ప్రతిరోజు యూజ్ చేసే థింగ్స్ మాత్రం డైలీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ రిమోట్స్ కానీ ఇలా డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, టీవీ యూనిట్ ఇదంతా. ఎందుకంటే తెలియకుండా మనం అక్కడ చేతులు పెడుతూ ఉంటాం, అవి ఇవి పట్టుకుంటూ ఉంటాం. ఆ డస్టీగా ఉంటే అదంతా మన చేతుల ద్వారా మన నోట్లోకి వెళ్ళిపోద్ది కదా. సో ఇలాంటి సర్ఫేసెస్ అన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలు వెళ్ళే వరకునేమో వంట హడావిడి అది అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళాక పనే ఉందలే అనుకుంటాం కానీ వంట అయిపోతే పని అయిపోయినట్టు కాదు కదా. అసలు పనులు వాళ్ళు వెళ్ళాకే మొదలవుతాయి, క్లీనింగ్లని అవని. సో అట్లా డస్టింగ్ అయితే అన్నీ ఆల్మోస్ట్ చేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకా అటు ఇటుగా లంచ్ టైం అయిపోయింది, కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఫోన్ చూసాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట. సో ఇంకా లంచ్లోకి అయితే ఆకుకూర పప్పు చేశాను. ముందు రోజు నైట్ ఏమో కొబ్బరి శనగపప్పు కర్రీ చేశాను, అది కొంచెం ఉంది. సో ఆ రెండింటితో లంచ్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇంకా కొన్ని డబ్బాలు ఖాళీ అవుతూ ఉన్నాయి. ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చిన పిండి వంటలు ఖాళీ అవుతూ ఉన్నాయి. ఇంకా అవి ఇవి పెట్టిన డబ్బాలు ఖాళీ అవుతున్నాయి. సో అవన్నీ కూడా మార్నింగ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ డ్రై అయిపోతే వాటి ప్లేస్లో సర్దేస్తున్నాను ఎక్కడవక్కడ. పెద్దదైనా చిన్నదైనా ఏదైనా డబ్బా అయినా క్యాన్లు అయినా ఏదైనా దానిలోది అయిపోగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పండగలు కానీ ఇలా ఏమైనా స్పెషల్ డేస్ వచ్చేటప్పుడు హడావుడి పడక్కర్లేదనమాట. అది క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకోవాలని. నేనైతే అదే ఫాలో అవుతాను, రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను కాబట్టి పండగ వచ్చినా ఏదొచ్చినా నాకైతే అసలు వర్క్ టెన్షన్ ఉండదు. అందులో అది అయిపోయిందా అది క్లీన్ చేసి మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి అంతే, అప్పుడు నీట్గా ఉంటుంది. సో అలా ఇంకా క్యానుల్లో థింగ్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట. సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. బాయ్.